లెమన్ గార్లిక్ బీన్ సూప్. ఓకే, సో మంచి స్పైసీగా ఉండబోతుంది అనమాట. ఎస్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనకి చక్కగా గార్లిక్ కావచ్చు, లెమన్ కావచ్చు, అండ్ ఆల్సో మనకి ఒక సిరప్ తీసుకోవచ్చు కదా, ఏంటది? ఇది సిరప్ కాదు, వెజ్ స్టాక్ అన్నమాట. వెజ్ స్టాక్. సో మనం ఏదైతే బాయిల్ చేస్తామో దాల్స్ అవన్నీ మనం ఆ వాటర్తోనే ఇక్కడ సూప్ చేసుకుంటున్నాం. ఓకే ఓకే, సో ఇంకా మనకి నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, థైమ్ అంటే ఇది మనకు ఎక్కువగా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ లో యూజ్ చేస్తారు. లైక్ మన తులసి లీవ్స్ లాగానే థైమ్ కూడా. సో ఇందులో మనకు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉంటాయో వాళ్ళు కూడా ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సూపర్, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసే. ఓకే, పల్లవి. ఫస్ట్ కొంచెం ఆయిల్. సో మనం ఆలివ్ ఆయిల్తో చేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసేసి. సో ఆలివ్ ఆయిల్ అనేది ఎప్పుడు మనకి డీప్ ఫ్రై అవ్వకూడదు కదా? ఎస్, అవును. సో ఏదైనా మనం సార్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే సాలడ్స్లో ఏదైనా డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్తో చేసుకుంటాం కదా, అలాంటప్పుడు మనం ఆలివ్ ఆయిల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ టీస్గా కూడా మనం కన్స్యూమ్ చేయొచ్చు అనమాట. చేయొచ్చు. సో ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉండవు ఇది యూజ్ చేయడం వల్ల. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సో నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి కూడా. సో ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి. ఎస్, ఓకే. సో ఫస్ట్ మనకి డయాబెటీస్ అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అండ్ ఫస్ట్ దీన్ని ముందుగానే గుర్తించడం ఎలా? సో వాళ్ళకి ఏంటి అంటే కొంతమందికి ఎక్కువగా వీక్నెస్, విపరీతంగా ఆకలేయడం, అండ్ అలాగే కొంతమందికి వెయిట్ పుట్ ఆన్ అవుతా ఉంటారు ఈజీగా. ఓకే, అండ్ అలాగే ఈజీగా టైర్డ్ అయిపోవడం, త్వరగా కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం. సో ఇలాంటివన్నీ కూడా మనకు షుగర్స్ ఒకవేళ బాడీలో పెరుగుతూ ఉంటే దానికి సంబంధించిన అంటే ప్రీ డయాబెటిక్ సిచ్యువేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. కొంతమందికి ఎంత తిన్నా సరే అసలు ఆకలి అనేది అంటే ఇంకా ఫుల్ఫిల్గా అనిపించదు అనమాట, ఇంకా తినేస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలా మందికి కాన్స్టిపేషన్ కూడా ఒక సిమ్టమ్ లాగా ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్గా డయాబెటిక్ చెక్ చేసుకొని ఆ తర్వాత దాని తగ్గట్టుగా డైట్ ఫాలో చేయాలి. ఓకే, సో మన వెల్లుల్లి కూడా వేగుతోంది. నెక్స్ట్ ఆనియన్ కూడా. అందులోనే కొంచెం సాల్ట్ వేద్దాం, ఇంకొక స్పూన్. సో ఇది కొంచెం ఉల్లిపాయలు ఉడకడానికి. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ అలాగే బీన్స్ కూడా. ఇందులో లైట్గా చిల్లీ పౌడర్, అలాగే కొంచెం సాల్ట్ మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇందులో మనం వెజ్ స్టాక్ కూడా వేసేద్దాం. ఇంకొన్ని వాటర్ వేద్దాం. అలాగే సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు లెమన్ జస్ట్. సో ఆ కారం ఏదైతే ఉంటుందో అండ్ ఇది కొంచెం పుల్లగా చక్కగా బ్యాలెన్స్ అయిపోతుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఎస్, అలాగే థైమ్ కూడా వేసేద్దాం కొంచెం. ఓకే, సో ఇది కూడా ఫ్లేవర్లో. ఇప్పుడు మనం దాన్ని చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. అందులోనే మన బీన్స్, ఆనియన్ కూడా బాయిల్ అయిపోతాయి. ఓకే, సో
సో ఆల్రెడీ మీరు ఆ టైం వేసినప్పుడు కావచ్చు, లెమన్ జస్ట్ వేసినప్పుడు ఇమీడియట్గా ఆ ఫ్లేవర్ అనేది నాకు తెలుస్తోంది. సో కుకింగ్ చేసే వాళ్ళకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి, అప్పుడే వాళ్ళకి ఆకలి కూడా వేసేస్తుంది అన్నమాట. సో మనకి డయాబెటీస్ ఒకసారి సరే మనకి ప్రీ డయాబెటిక్ కావచ్చు, డయాబెటీస్ వచ్చింది అని తెలిసినప్పుడు కొంచెం ఫస్ట్ మన డైట్ పరంగా కానివ్వండి తీసుకోవాల్సిన మెషర్స్ ఏంటి? సో డైట్ పరంగా అయితే ఫస్ట్ థింగ్ మనం కార్బోహైడ్రేట్స్ తక్కువ చేసేసి అలాగే ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ ఎవరైతే ఎక్కువగా వీక్గా ఉంటారో వాళ్ళు ప్రోటీన్ డైట్ కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ కార్బోహైడ్రేట్స్లో మనకు 2 టైప్స్ ఉంటుంది, సింపుల్ అండ్ కాంప్లెక్స్ అనేది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి, లైక్ మనకు మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుంది అది. అండ్ అలాగే ఆల్ టైప్ ఆఫ్ దాల్స్, అండ్ ఆ దాల్స్లో మనకు ప్రోటీన్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఆ ప్రోటీన్ వైజ్గా వచ్చేసి మనం ఎగ్ కానీ పన్నీర్, రాజ్మా, చోలే అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ అండ్ ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబర్ వచ్చేసి మనకు ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బీన్స్, సాలెడ్స్, స్ప్రౌట్స్ అండ్ అలాగే మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ షుగర్ డయాబెటీస్ అనగానే ఫస్ట్ షుగర్ స్టాప్ చేసేయాలి కంప్లీట్గా అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. షుగరే కాకుండా షుగర్తో ఉండే ప్రిజర్వేటివ్స్ లైక్ జాగరీ కానివ్వండి, బెల్లం, అలాగే తేనె, అండ్ చాలా మంది షుగర్ లెస్ టాబ్లెట్స్ అన్ని వాడుతూ ఉంటారు టీ, అది కూడా అసలు యూస్ చేయకూడదు, అవాయిడ్ చేయాలి. ఏదైనా సరే మనం కంప్లీట్ గా అవాయిడ్ చేసేసి యూస్ చేయాలి. సో పల్లవి, మన సూప్ మరుగుతుందేమో చూద్దామా? యా, చూసేద్దాం. కిచెన్ అంతా గుమ్గుమ్లాడిపోతుంది. సో నాకైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎస్, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. దీంట్లోనే మనము లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే, సో స్క్వీజ్. సో చాలా మందికి ఎవరికైతే అంటే ఇప్పుడే మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి టేస్ట్ కూడా ఎక్కువగా తెలియదు అనమాట, బికాజ్ ఎక్కువ మెడికేషన్స్ యాడ్ చేయడం వల్ల. సో వాళ్ళకి మనం ఏదైతే లెమన్ జస్ట్ కానీ, థైమ్ కానీ అండ్ లెమన్ స్క్వీజ్ చేసి కూడా వేసాము, దీన్ని బట్టి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అండ్ అలాగే టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతాయి. అవును, యాక్చువల్లీ చాలా డెలికేట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మనం వేసినవి కూడా చాలా మినిమల్గా వేసాము అండ్ ఇప్పటికే నాకు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మరి అయిపోయినట్టేనా? యా అమూల్య, లెమన్ గార్లిక్ బీన్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, లెమన్ గార్లిక్ బీన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. లెమన్ గార్లిక్ బీన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, బీన్స్, వెజ్ స్టాక్, నిమ్మ తొక్క తురుము, థైమ్, నిమ్మరసం. లెమన్ గార్లిక్ బీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ఆలివ్ ఆయిల్ పోసి వేడైన తర్వాత అందులో వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో తరిగిన బీన్స్, కారం, సరిపడ ఉప్పు, వెజ్ స్టాక్ వేసి కాస్త నీళ్లు, నిమ్మ తొక్క తురుము, థైమ్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే లెమన్ గార్లిక్ బీన్ సూప్ రెడీ.